నైమిషరణ్యే ఋషియా శౌనకాదయ ప్రపచ్చవర్ధం సర్వే సూతం పౌరాణికం ఖలు. పూర్వమొక్కప్పుడు నా శౌనకాది మహామునులు కొందరు నైమిషారణ్య గుడి ఉన్నవారై సూదిను చూసి ఇట్లంటున్నారు, ఏ వ్రతము చేసినా ఏ తపస్సు చేసినా సకల కోరికలు సిద్ధించును, అట్టి దానిని తెలుపమంటున్నారు. ఆ మునులు సూదుని కోరినటువంటి వారైరి. అందులకు సూతమాముని, ఓ మునులారా, పూర్వమొకప్పుడు నారదుడు శ్రీ మహావిష్ణును ఇదే విధంగా కోరగా శ్రీహరి ఆనతిచ్చిన విషయము మీకు ఎరింగించదను, శ్రద్ధగా వినుమని చెప్పుచున్నాడు. పూర్వమొకప్పుడు నారదమాముని సకల లోకములు తిరుక్కుంటూ మార్గమున భూలోకమునకు వచ్చినటువంటి వాడాయను. ఆ నారదమాముని భూలోకమున మానవులు పడుతున్న కష్టములను చూచి వీరికి ఈ కష్టములు ఎట్లు తొలంగునో అని ఆలోచన చేయుచు విష్ణులోకమునకు వెళ్ళినటువంటి వాడాయను. ఆ నారదమాముని విష్ణులోకములో చతుర్భుజుడకు తెల్లని శరీర ఛాయ కలవాడు, ఒక చేత శంఖము, ఒక చేత చక్రము, ఒక చేత గద, ఒక చేత పద్మము మొదలగు అలంకారములు గల వాడు శ్రీహరిని చూచి ప్రార్థించుచున్నాడు. మనస్సుతో ఊహించుటకు గాని వాక్కులతో వివరించి చెప్పుటకు గాని శక్యము గాని అతీతమైన రూపము కలవాడా, ఆది మధ్యంతరైతుండా, నిర్గుణాత్ముడవై సుగుణాత్ముడైనటువంటి భక్తుల బాధలు తొలగించినట్టి శ్రీమన్నారాయణ నీకు భక్తితో నమస్కరించుచున్నానని స్తోత్రం చేసినాడు. అప్పుడు నారదమామునితో ఇట్లనియే, ఓ నారద, నీవు వచ్చిన కారణమేమి, నీ కోరిక తీర్చదని చెప్పుమంటున్నాడు. ఆ నారదుడు శ్రీ మహావిష్ణువుని చూచి, జగద్రాక్షక, భూలోకమున మానవులు నానా యోనులు ఎందు పుట్టుచు నానా కష్టములు అనుభవించుచున్నారు. వారు కష్టములను తొలంగుటకు అందులోకి ఏమైనా ఉపాయం చెప్పుమని అంటున్నాడు. చక్కని విషయం అడిగితివి. అందులోకి ఒక వ్రతము కలదు, అది సత్యనారాయణ వ్రతము. ఆ వ్రతము భక్తి శ్రద్ధలతో ఎవరు ఆచరింతురో ఇహలోకమున సకల ఐశ్వర్యములు పొందిన వారై పరమమున మోక్షం పొందురని చెప్పినటువంటి వాడాయను. అది విని నారదుడు ఇట్లు మల్లు అడుగుచున్నాడు, ఓ దామోదర, ఆ వ్రతము ఆచరించుట వలన ఏమి ఫలములు కలుగును? ఆ వ్రతం ఎట్లా ఆచరించవలను? దీనిని ఇదివరలో ఎవరు ఆచరించినారు? అది అంత సవిస్తారంగా చెప్పమంటున్నాడు. అందులకు శ్రీహరి ఇట్లా చెప్పదొడంగెను, సత్యనారాయణ వ్రతము సకల దుఃఖములను నివారణ చేయును, సకల ఐశ్వర్యములు కలగజేయును, సంతానము కలుగును, సర్వత్ర జయప్రదముగా ఉండును. ఈ వ్రతము వైశాఖ మాసమందు గాని, మాఘమాసమందు గాని, కార్తీక మాసమందు గాని ఒక శుభదినమును ఆచరించవలెను. కష్టములు సంభవించినప్పుడు, దరిద్రముతో బాధపడుచున్నప్పుడు ఈ వ్రతము చేయుట మంచిది. ఏదైనా వివాదము కలిగినప్పుడు ఆ వ్రతము ఆచరించినచో అట్టి వివాదము తప్పక జయప్రదమగునని చెప్పినటువంటి వాడాయను. నారదమాముని, ఈ వ్రతము శక్తి గలవారు ప్రతి నెల ఆచరించవచ్చును, లేదా సంవత్సరానికి ఒకసారైనా చేయవచ్చును. ఎవరి శక్తి అనుసారం వారు చేయవచ్చునని చెప్పినటువంటి వాడాయను. సత్యనారాయణ వ్రతము పౌర్ణిమ తిథి అందు గాని, ఏకాదశి నాడు గాని, రవి సంక్రమణ దినమందు చేయవలెను. సూర్యోదయమునకు పూర్వమే నిద్రలేచి కాలకృత్యములు నెరవేర్చుకొని స్నాన సంధ్య అనుష్ఠానములు యథా ప్రకారము నిర్వర్తించుకొని శుచి అయి నిశ్చలాభక్తితో దేవాదిదేవ శ్రీ సత్యనారాయణ ప్రభు నీ అనుగ్రహం పొందుటకై భక్తి శ్రద్ధలతో ఈ వ్రతము ఆచరించుచున్నామని తన మనస్సున ధ్యానము చేసుకునవలయును. ఆ విధముగా ధ్యానం చేసుకున్న తర్వాత మధ్యాహ్న కాలం కూడా తాత్కాలిక కర్మలు నెరవేర్చుకొని సాయంకాలం మరల స్నానం చేసి రాత్రి ప్రారంభ కాలంలో ఈ వ్రతము ఆచరించవలెను. ఆ పూజ స్థలము గోమయముతో అలికి శుద్ధి చేసి వరిపిండితో మొదలగు 5 రంగుల చూర్ణములతో ముగ్గులు పెట్టి దానిపై నూతన వస్త్రం పరిచి దానిపై బియ్యం పోసి దానిపై కలశం నుంచవలెను. ఆ కలశం వెండిది కానీ, రాగిది కానీ, ఇత్తడిది కానీ, మట్టిది కానీ లోభత్వము చూపరాదు. యథాశక్తి అన్నియు ఆచరించవలేను. ఆ కలశం మీద మరల కొత్త వస్త్రం వర్చవలేను. ఆ నూతన వస్త్రం మీద సత్యనారాయణ ప్రతిమ నుంచవలేను. ఆ ప్రతిమ ఒక కర్షం బంగారంతో కానీ, లేదా అర్ధకర్షము లేదా పావుకర్షం బంగారంతో చేయించి పంచామృతంతో అభిషేకించి మంటపమున ఉంచవలేను. ముందుగా విఘ్నేశ్వరుని పూజ చేయవలేను. తర్వాత లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని, పరమేశ్వరుని, పార్వతీదేవిని, సూర్యుడు మొదలగు నవగ్రహములను, ఇంద్రష్టదిక్పాలకులను, ఆదిదేవత ప్రత్యాది దేవతలతో సహా పూజించవలేను. విఘ్నేశ్వరుడు మొదలగు 5 దేవతలకు కలశమునకు ఉత్తరమున పూజించవలేను.
ఆ తరువాత అష్టదిక్పాలకులు తూర్పు మొదలుకొని 8 దిక్కుల యందు ప్రతిష్ఠించి పూజించవలెను. పిదప సత్యనారాయణ స్వామిని కలశ మీద పూజ చేయవలెను. 4 వర్ణముల వారు స్త్రీ పురుషులను కూడా ఈ వ్రతం ఆచరించవలెను. బ్రాహ్మణులు కానివారు పౌరాణికంగానే వ్రతం ఆచరించవలెను. తుదకు ఏ దినమందైనా సాయంకాలమున వ్రతము చేయవలెను. ఆ వ్రతము చేయువారు బ్రాహ్మణులను బంధువులను పిలుచుకొచ్చి అరటిపండ్లు, ఆవు నెయ్యి, ఆవు పాలు, గోధుమ నూక, అది లేని బియ్యము నూక, చక్కెర లేకపోతే బెల్లము, ఇవన్నీ సమానముగా సేరుంబావు చొప్పున చేర్చి ప్రసాదము తయారు చేసి స్వామికి నివేదన చేయవలెను. అట్లా ఆ విధముగా నైవేద్యం జరిపించిన పిమ్మట బ్రాహ్మణులకు యథాశక్తి దక్షిణలిచ్చి కథా శ్రద్ధగా విని బంధుమిత్రాల తోడను బ్రాహ్మణుల తోడను కలిసి భోజనం చేయవలెను. సత్యనారాయణ స్వామికి ప్రీతిగా వృత్తి గీతములు జరిపించవలను. ఇది భూలోకమున కలియుగమందు ఇష్టకామి తార్థమును బడుటకు మిక్కిలి సులభమైన మార్గము. ఇది శ్రీ స్కాందేరేవ కాండే శ్రీ సత్యనారాయణ వ్రతకథాయాం ప్రథమోధ్యాయ సమాప్త. రవ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి భగవానికి జై. రెండవ కథ. అత ద్వితీయోధ్యాయ ప్రారంభ. సూత ఉవాచ అదనత్యం ప్రవక్ష్యామి కృతం ఏన పురద్విజ కచ్చిత్కాసే పురే రమ్యే యాసిద్ధిశ్రోతి నిర్ధన. ఓ మునిశ్రేష్ఠులారా, పూర్వము ఈ వ్రతము ఆచరించిన వారి కథ చెప్పుచున్నాను వినుడు. పూర్వము కాశీనగరమున ఒక బ్రాహ్మణుడు ఉండేటివాడు. అతడు మిగుల దరిద్రుడవుడొచ్చే అన్నవస్త్రము లేక ఆకలితో బాధపడుచు ప్రతి ఇల్లు తిరుగుచున్నటువంటి వాడాయను. ఆ భగవంతుడు బ్రాహ్మణకు ఆ విధముగా దుర్భరమైన కష్టములను అనుభవించుట చూచి తానును ఒక వృద్ధ బ్రాహ్మణ రూపము పొందినవాడై ఆ బీద బ్రాహ్మణకు ఎదురుగపోయి, ఓ బ్రాహ్మణోత్తమా, నీవు వేద విదుడవై ఉండియు ఇట్లు దరిద్రంతోని అనుభవించుచు తిరుగుచుంటివేమి అని అడిగినాడు. అప్పుడు ఆ ప్రభు, నేను మిక్కిలి దరిద్రుడనయ్యా, భిక్షాటనచే జీవించుచున్నాను, చాలా కష్టపడుచున్నాను, నా దరిద్రం పోవుటకేమైనా ఉపాయం చెప్పమని ఆ బ్రాహ్మణుని అడిగినటువంటి వాడాయను. ఆ బ్రాహ్మణుడా, శ్రీ సత్యనారాయణ స్వామి శ్రీహరి అవతారమై ఉన్నాడయ్యా, సత్యదేవుని సేవించినచో నీ కష్టములిల్లా తొలగిపోవును అని చెప్పినాడు. ఆ సత్యనారాయణ వ్రతం ఆచరించే విధానం కూడా చెప్పినాడు. ఆ విధంగా చెప్పి ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఆ వ్రతము ఆచరించే విధానం కూడా చెప్పి అక్కడనే అదృశ్యుడైపోయినాడు. అది విని ఆ బ్రాహ్మణుడు సత్యనారాయణ వ్రతము రేపు చేసేదనని తన మనస్సులో సంకల్పించుకునేవాడై ఆ రాత్రి ఉత్సాహం వలన నిద్ర రాగా ఎట్లో కాలం గడిపి మరునాడు ప్రాతకాలమున లేచి నిత్యకృత్యము నెరవేర్చుకున్నవాడై ఆ రోజు తప్పక సత్యనారాయణ వ్రతం చేయుదునని తన మనసులో సంకల్పించుకొని భిక్షాటకై బయలుదేరినాడు. ఆ దినమున ఆ బ్రాహ్మణులకు చాలా ద్రవ్యం లభించినది. దానితో అతడు బంధువులను పిలుచుకొచ్చి భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ వ్రతం చేస్తున్నాడు. ఆ సత్యనారాయణ వ్రతం యొక్క ప్రభావం వలన ఆ బ్రాహ్మణుడు సకల దుఃఖములను తొలగిపోగా సకల సంపదలు పొందినవాడై చాలా సంతోషించినాడు. ఆ తదుపరి ఆ బ్రాహ్మణుడు మొదలు ప్రతి మాసమున విడవక సత్యనారాయణ వ్రతము భక్తి శ్రద్ధలతో చేయుచున్నాడు. ఆ విధంగా ప్రతి మాసమున సత్యనారాయణ వ్రతం చేయటం వలన ఆ బ్రాహ్మణుడు మహా ఐశ్వర్య సంపన్నుడై గాక సకల పాపముల నుండి విముక్తిని పొందిన వాడై అంత్యమున మోక్షపురం చేరాడు. ఈ వ్రతము ఆచరించిన వారు ఆ బ్రాహ్మణుని వలనే సకల దుఃఖముల నుండి విముక్తిని పొందినవారై సుఖముగా ఉందురని చెప్పినాడు. ఓ మునులారా, ఆ విధంగా శ్రీహరి నారదుడు చెప్పిన ఈ వ్రతం ఇప్పుడు మీకు చెప్తున్నాను అని సూతులు చెప్పినారు. మరలా మునులు అడుగుచున్నారు. సూతమామునితో ఇట్లనే, ఓ మహాత్మా, ఆ బ్రాహ్మణుని వలని ఎవరెవరి ఈ వ్రతం చేసినారో సవిస్తారంగా చెప్పమంటున్నారు. అప్పుడు సూతులు అంటున్నారు, ఓ మునులారా, ఈ వ్రతం ఎవరు చేయబడినదో వినుడు. ఒకప్పుడు బ్రాహ్మణుడు భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం చేయిచుండెను. బంధువులు సజ్జనులు వచ్చి చూసిరి, వ్రతకథ వినిరి. ఆ విధముగా బ్రాహ్మణుడు వ్రతం చేయిచుండగా కట్టెలమ్మవాడు వచ్చి అక్కడ కట్టెల కావిడి ఉంచి లోపలకు వచ్చి వ్రతమును చూసి ఆ కట్టెలమ్మవాడు మిగుల ఆకలి దప్పులతో ఉండి కూడా బ్రాహ్మణుడు చేయుచున్నదంతా చూసి, ఓ బ్రాహ్మణోత్తమా, మీరు చేయుచున్న వ్రతమేమిటయ్యా? ఈ వ్రతము చేసినా ఏమి ఫలములు వచ్చును? దయతో సవిస్తారంగా చెప్పమంటున్నాడు. అది విని, ఓయి, ఇది సత్యనారాయణ వ్రతం అంటారు. ఈ వ్రతం ఆచరించిన సకల కోరికలు సిద్ధించును, సకలైశ్వర్యములు కలుగునని చెప్పినటువంటి వాడాయను. ఆ బ్రాహ్మణుడు ఆ విధంగా చెప్పగా ఆ కట్టెలమ్మవాడు మిగుల సంతోషించి దహం తీసుకొని ప్రసాదం గ్రహించి భోజనం చేసి ఇంటికి పోతున్నాడు. ఆ కట్టెలమ్మవాడు సత్యనారాయణ వ్రతం చేస్తానని మనసులో నిశ్చయించుకొని మరునాడు కట్టెల కావిడి భుజంపై పెట్టుకొని ధనవంతులున్న వీధికి పోయి అమ్మగా పూర్వము కంటే రెట్టింపు ధనము వచ్చాను. అందులో అతడు పూజ సామాగ్రిలు అన్నీ తీసుకొని చరకర, నెయ్యి, పాలు, గోధుమ నూక మొదలుగును తీసుకొని ఇంటికి వచ్చినాడు. ఆ తర్వాత అతడు తన బంధుమిత్రులను ఆహ్వానించి యథావిధిగా సత్యనారాయణ వ్రతం ఆచరించినారు. ఆ వ్రత ప్రభావం వలన అతడు ధనవంతుడైపోయినాడు.
పుత్రవంతుడైనాడు. పుత్రికలను సంతోషం పొంది జీవితం ఉన్నంత కాలం వరకు సకల సుఖములను అనుభవించి అంత్యమున స్వర్గలోక ప్రాప్తి చెందినారు. ఇది శ్రీ స్కాందే రేవాకాండే శ్రీ సత్యనారాయణ వ్రతకథాయాం ద్వితీయోధ్యాయ సమాప్త. మూడో కథ చెప్పుచున్నాడు. పునరగ్ర ప్రవక్ష్యామి శృణుద్దమ్ముని సత్తమ పురాచోల్కముకో నామ రుచాసి ఋషిపతి. ఓ మునిశ్రేష్ఠులారా, ఇంకొక కథ చెప్తున్నాను వినుడు. పూర్వకాలమున ఉల్కాముకుడను ఒక రాజు ఉన్నాడు. అతడు ఇంద్రియములను జయించినవాడు, సత్యవంతుడు. ప్రతిదినము దేవాలయంకు పోవచ్చు, బ్రాహ్మణులకు విశేష దానములు ఇచ్చుచు సంతోషంగా ఉన్నాడు. అతని భార్య చాలా సౌందర్యవతి, మంచి గుణములు గలది. ఆ దంపతులు ఇరువురు భద్రాశీల నదీ తీరమున సత్యనారాయణ వ్రతం చేస్తున్నారు. ఆ రాజట్లు వ్రతము చేయుచుండగా సాధువను ఒక వైశ్యుడు అనంతమైనపుకొని వ్యాపారకై ఆ మార్గమున పోవచ్చు రాజు చేయుచున్నదంతా చూచి తన పడవను ఒడ్డును పట్టించి రాజు యొద్దకు పోయి ఇట్లనియే, ఓ రాజా, నీవిప్పుడు చేయుచున్న వ్రతం ఏమిటి? సవిస్తారంగా చెప్పమంటున్నాడు. అప్పుడు వైశ్యుడు అట్లు అడగగా రాజు చెప్తున్నాడు, ఓయి, పుత్ర సంతానం పొందుటకై శ్రీ సత్యనారాయణ వ్రతము చేయుచున్నాము అని విధానము కూడా చెప్పినాడు. ఆ వైశ్యుడు రాజు చెప్పినంత విని, ఓ రాజా, నాకు సంతానము లేదు కనుక నేను ఈ వ్రతమును ఆచరించి సంతానమును బడిదు అని చెప్పినాడు. ఆ పిదప ఆ వైశ్యుడు వ్యాపారము పూర్తి చేసుకొని తిరిగి తన స్వగ్రామం చేరుకున్నవాడై ఆ సత్యనారాయణ వ్రత ప్రభావమును తన భార్య అయిన లీలావతితో చెప్పి ఆమె వినుచుండగా, నాకు సత్యనారాయణ సంతానము కలిగినచో ఈ వ్రతమును ఆచరించదనని ప్రతిజ్ఞ చేసినాడు. కొద్ది కాలం గడిచిపోయింది. ఒక దినమున లీలావతి ధర్మపారాయణ అయి భర్తతో సుఖించి గర్భావతి అయి 10వ మాసంలో ఒక కుమార్తెను కన్నారు. ఆ వైశ్య దంపతులు తమ కుమార్తెకు కళావతి అని పేరు పెట్టుకున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకునిచున్నారు. ఆ కళావతి శుక్లపక్ష చంద్రుని వలె దినదినము ప్రవర్ధమానమవుచున్నది. అప్పుడు లీలావతి చూసింది. భర్తను చూసి, నాథా, మనకు సంతానం కలిగింది కదా, సత్యనారాయణ వ్రతం చేద్దామంటున్నది. అప్పుడు ఆ వైశ్యుడు అంటున్నాడు. అందులో అతడు, అమ్మాయి వివాహ కాలంలో వ్రతం చేద్దాము, ఇప్పుడు ఏం తప్పిందని ఆమెకు సమాధానం చెప్పి వ్యాపారంకై వెళ్ళిపోయినాడు. ఆ తర్వాత కొంతకాలమునకు యుక్త వయసు వచ్చింది. ఒక దూతను పిలిచినాడు. నీవు పోయి తగిన వరుణ్ణి తీసుకొని రమ్మని చెప్పగా ఆ దూత వెంటనే కాంచన నగరమునకు పోయి యోగ్యుడైన ఒక వైశ్యకుమారుని చూచి తీసుకొని వచ్చినాడు. ఆ వైశ్యకుమారుడు ఈ కుమార్తెకు అన్ని విధముల తయ్యుంటను చూచి సాధువు వైశ్యకుమారునికు తన కూతురునైన కళావతినిచ్చి మహావైభవంగా పెళ్లి చేసినారు. ఆ ఆనందంలో ఉండి మాత్రం సత్యనారాయణ వ్రతం చేయలేదు, మర్చిపోయినారు. అందులో సత్యనారాయణ స్వామికి ఆ వైశ్యునిపై కోపం వచ్చింది. అప్పుడు వ్యాపారము భౌనిపుడైన వైశ్యుడు అల్లునితో కూడా వ్యాపారం చేసేందుకు పోయినారు. సముద్ర తీరమున గల రత్నపానుపురం చేరుకున్నారు. ఆ రత్నపానుపురంన చంద్రకేతు అని మహారాజు పరిపాలన చేస్తున్నాడు. ఆ వ్రతము చేయకుండా చూచి సత్యనారాయణ స్వామి కోపించిన వాడై అతనికి శాపం ఇచ్చినాడు. వీనికి దారుణమైన కఠిన దుఃఖము కలుగాక అని శాపం ఇచ్చినాడు. ఆ రాత్రి దొంగలు రాజుగారి ధనాగారం నుండి కొంత ధనము అపహరించి ఆ వర్తకులున్న చోట వేసిపోయినారు. ఆ రాజభటులు ఆ దొంగలను పట్టుకొనుటకు 4 మూలల వెతుకుచూ వచ్చుచున్నారు. ఆ దొంగలు ఆ ధనం అక్కడ ఉండుట చూచి వీళ్ళే దొంగలని తలంచిపోయినారు. ఆ రాజభటులు ధనం అక్కడ ఉండుట చూచి ఆ వయసులే దొంగలని నిశ్చయించి వారిని కట్టి రాజయోత్తకు కొనిపోయినారు. భటులను చూచి, ప్రభు, ధనముతో కూడా చోరులను పట్టి తీసుకొని వచ్చితిమి, విచారించి తగిన శిక్షింపుడు అని విన్నవించిరి. ఆ రాజు మాత్రం ఏమి విచారించక వీరిని కారాగృహమును బంధింపుడు అని ఆజ్ఞయించినాడు. భటులు ఆ వయసులను తీసుకుపోయి కారాగృహమును బంధించినటువంటి వారైరి. ఎంత ప్రార్థించినను వారి మాటలు వినివారెవరు లేకపోయిరి. ఆ చంద్రకేతు మహారాజు ఆ వైశ్యుల పడవయందున్న ధనమంతయు తన స్వాధీనం చేసుకున్నాడు. మరియు సత్యనారాయణ స్వామి శాపం వలన ఆ వైశ్యుని యొక్క భార్యయు కుమార్తెయు అనేక కష్టములకు పాలైనారు. వారి గృహమందున్న ధనమంతయు చోరులు అపహరించకపోయినారు. తినుటకు తిండి లేదు. లీలావతికి రోగములు వచ్చేను, బిచ్చమెత్తుకొనుచున్నారు. ఆ కళావతి అన్నము లేక ఇల్లు తిరుగుచున్నది. ఒక దినమున ఆకలిగా ఉండి ఒక బ్రాహ్మణుని ఇల్లు చేరుకున్నది. ఆ దినమున ఆ బ్రాహ్మణునిట సత్యనారాయణ వ్రతం జరుగుచున్నది. ఆ కళావతి అక్కడ ఉండి వ్రతము పూర్తి అనంతరం అక్కడి నుండి తీర్థప్రసాదాలు తీసుకొని వచ్చినది. కళావతి ప్రసాదం కూడా స్వీకరించి రాత్రి ఆలస్యంగా ఇల్లు చేరినది. తల్లి అడుగుచున్నది, అమ్మ, ఇంత రాత్రి వరకు ఎక్కడ ఉంటావు అని బిడ్డను అడగగా అందులోకు, అమ్మ, ఒక బ్రాహ్మణుని గృహమున సత్యనారాయణ వ్రతం జరిగింది, అక్కడ ఉండి తీర్థప్రసాదాలు తీసుకొని వచ్చినామా అని చెప్పినది. అంతా విని తాను జ్ఞాపకం తెచ్చుకున్నది. ఆ వైశ్యుని భార్య అయిన లీలావతి బంధువులతో మిత్రులతో కూడుకున్నదై దైవభక్తితో సత్యనారాయణ వ్రతం చేసి
ప్రభు మా అపరాధం క్షమించయ్యా, నా భర్తయు నా అల్లుడు సుఖంగా ఇల్లు చేరినట్ల వరమియ్యా అని అనేక విధములా ప్రార్థించినది. ఆ లీలావతి సత్యనారాయణ వ్రతం చేయుట వలన స్వామి సంతుష్టుడై ఆ రాత్రి చంద్రకేతు మహారాజు స్వప్నంలో సాక్షాత్కరించి కారాగృహమున అన్యాయంగా బంధింపబడి ఉన్న వయసులను ఇరువులను ప్రాతకాలమునందే విడిచిపెట్టుము, వారి ధనము వారికి ఇచ్చివేయము, లేనిచో నీవు సర్వనాశనమైదవని చెప్పి అదృశ్యుడైపోయినాడు. ఆ వెంటనే మరునాడు సూర్యోదయమైన వెంటనే రాజును పురోహితులను పిలిపించి సభ చేసి తనకు రాత్రి కలలో వచ్చిన దానిని చెప్పి బంధ విముక్తం చేసి తీసుకొని రండి అని ఆజ్ఞ ఇచ్చినాడు. భటులు వెంటనే పోయి రాజు వారిని తీసుకొని వచ్చినారు. ఆ వయసులు రాజు యొద్దకు వచ్చి నమస్కరించి రాజు ఇంకా ఏమి శిక్ష విధించును అని భయభ్రాంతులైనారు. కానీ అప్పుడు రాజు వయసును చూచి, ఓయి దైవ ప్రాతికూల్యం వలన ఇట్లా జరిగింది, ఇక మీకు భయము లేదు, మిమ్మల్ని విడిపించుచున్నాను అని చెప్పి క్షురాధికములు చేయించి కట్టుకొనుటకు నూతన వస్త్రములు ఇచ్చి వారి ద్రవ్యం ఇచ్చి వారికి పంపించినాడు. ఇకను రాజుకు అనేక విధములా గౌరవించి తాను స్వాధీనం చేసుకున్న దానికంటే రెట్టింపు ధనమిచ్చి పంపించినాడు. ఇకను చంద్రకేతు మహారాజు అందరితో సుఖముగా మీ ఇంటికి పోవచ్చని సెలవు సింగినాడు. ఇది శ్రీ స్కందే రేవా కాండే శ్రీ సత్యనారాయణ వ్రతకథాయాం తృతీయోధ్యాయ సమాప్త. రమా శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి భగవానికి జై. మూడవ కథ ముగిసే వస్తుంది. ఓం శ్రీ రమా శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి భగవానికి జై. అత చతుర్థోధ్యాయ ప్రారంభ. నాలుగో కథ చెప్పుచున్నాడు. యాత్రం కృత్వా తత్ సాధుర్మంగళాచారపూర్వకం బ్రాహ్మణేభ్యో ధనం దత్వా యయౌ స్వానగర ప్రీతి. ఆ పిదప ఆ వయసులు త్రోవలో తీర్థయాత్రలు చేసుకుంటూ బ్రాహ్మణులు సేవించుకుంటూ అనేక దానములు చేయొచ్చు తన నగరానికి వెళ్ళిపోతున్నారు. వారు సముద్ర తీరమున ఆ విధముగా కొంత దూరం పోయేటకల్లా స్వామివారు సన్యాసి రూపం ధరించి ఆ వయసుల కడకు వచ్చి, ఓ వయసులారా, మీ పడవ యందున్న సామానులు ఏమిటి అని ప్రశ్న వేసినాడు. ఆ మాటలు విని ఆ వయసులు ధనగర్వముతో ఉన్నారు. కావున పరిహాసంగా నవ్వుచూ, ఓ సన్యాసి, మా పడవలో ఏమున్నదో నీకెందుకయ్యా? మా ధనము అపహరించుటకు ఆలోచించుంటివా? మా పడవలు ఆకులు అలము తప్ప మరేమీ లేవని అబద్ధం ఆడినారు. సరే, అది విని స్వామివారు ఆ విధంగా చెప్పి ఆ సన్యాసి అక్కడ నుండి వెడిలిపోయి కొంచెం దూరం పోయి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఆ పిదప వయసుడు తన నిత్యకృతము నెరవేర్చుకొని పడవ చూసేటకల్లా తెల్లబోయినది, బరువు తగ్గిపోయింది. అది ఆ వయసుడు సాధువు తమ పడవలో ధనం సంచులకు బదులు ఆకులు అలము ఉండుట చూచి మూర్చిల్లి కొంతసేపటికి తెలివి తెచ్చుకొని విలపించున్నాడు. అప్పుడు అల్లుడు అంటున్నాడు, మామని చూచి ఏడ్చుట వలన ప్రయోజనం లేదు, నువ్వు అబద్ధమాడినావు, అందుకే ఇట్లయింది. ఆ సన్యాసి ఏం చేయాలన్నా ఆయన్నే చేయగలడు, ఆయనను ప్రార్థించుదాము, నడుమని తొలకపోయినాడు. ఆ వైశ్యుడు అల్లుని మాటలు విని పరుగున సన్యాసి యొద్దకు పోయినారు. సాష్టాంగ నమస్కారం చేసుకున్నారు. మహాత్మా, అజ్ఞానుడును అవివేకినై మీతో పరిహాసంగా మాట్లాడినా నా అపరాధం క్షమించి నన్ను రక్షించయ్యా అని అనేక విధములా ప్రార్థించినారు. అప్పుడు ఆ సన్యాసి అంటున్నాడు, ఓయి, నా వ్రతము సత్యనారాయణ వ్రతము, భక్తి శ్రద్ధలతో చేయవలెను. ఆ వ్రతము చేయకపోవటం వల్లనే నీకు ఇట్టి బాధలు కలిగినవని చెప్పినాడు. అప్పుడు ఆ వైశ్యుడు అంటున్నాడు ఆ సన్యాసిని చూసి, ప్రభు, ఈ లోకమంతా నీ మాయ వలన నిండి ఉన్నదయ్యా, బ్రహ్మాది దేవతలు కూడా నిన్ను గ్రహింపజాలరు, ఇక నేనెంత వాడను, నాపై కరుణ చూపుము, నా ధనము నాకు లభించినట్ల చేసి నన్ను రక్షించయ్యా అని అనేక విధములా ప్రార్థన చేసినారు. అందులోకి స్వామి మరీ సంతుష్టుడై మరలా ఆ పడవలో వర్తకుని ధనము ఉండునట్ల వరమిచ్చి అంతార్థమైనాడు. ఆ తర్వాత పడవనికి చూడగా తన ధనమంతా యథాప్రకారం ఉన్నది. ఆ సత్యనారాయణ స్వామి అనుగ్రహం వలన కలిగిందని సంతసించి స్వనగరానికి వెళ్ళిపోయినారు. ఆ తర్వాత వైశ్యుడు ఇదే మన రత్నపురం అని చెప్పి తమ రాక భార్యపుత్రులకు చెప్పిరామని ఒక భటుని పంపినారు. ఆ దూత ఆ నగరం పోయి లీలావతిని చూచి, అమ్మ, మీ భర్తయు మీ అల్లుడు వచ్చుచున్నారని చెప్పగా వారు ఇరువురు తల్లి కూతురులు సత్యనారాయణ వ్రతం చేస్తున్నారు. ఆ సత్యనారాయణ వ్రతం త్వరగా ముగించి రమ్ము, నేను పడవ దగ్గరకు పోవచ్చున్నాను అని కుమార్తెను తొందర చేసి బయలుదేరింది. అంతా కుమార్తె కూడా పూజ పూర్తి చేసింది. కానీ ఆ తొందరలో ప్రసాదము పుచ్చుకొనుటక మర్చిపోయినది. ఆ స్వామి అందులోకు సత్యనారాయణ స్వామికి కోపం వచ్చి ధనము అల్లుణ్ణి సహితముగా రేవులో ముంచివేసినాడు. నదీ తీరమున ఉన్న వారందరూ చూచి ఆశ్చర్యపోయినారు. భార్య కుమార్తె మిగులు దుఃఖిస్తున్నారు. వారందరూ దుఃఖించుచుండగా తల్లి తన కూతురు చనిపోయిందనుకొని
అల్లుడు చూచుచుండగానే నావతో కూడా మునిగిపోయిందని ఇదంతా సత్యనారాయణ స్వామి మహాత్యమని తలుచుకొని కుమార్తెను కావుగలించుకొని ఏడుస్తున్నారు. ఆ కళావతి తన భర్త చనిపోయినాక ఇక నేనుండాని పాదుకలను గైకొని వాడితో సగానం చేయుటకు సిద్ధపడ్డాది. ఆ వైశ్యుడు ఆ దినమున దుఃఖించు అది అంతయు సత్యనారాయణ స్వామి మహాత్మ్యమే వేరు కాదని తలంచుకొని ఇక నా శక్తి కొలది సత్యనారాయణ పూజ చేస్తానని నిశ్చయించుకొని అందరిని పిలిపించి తన అభిప్రాయం చెప్పి సాష్టాంగ నమస్కారం చేసుకుంటున్నారు. అంతా సత్యనారాయణ స్వామి వైశ్యునిపై కరుణ చూచి, ఓ వైశ్యుడా, నీ కుమార్తె ప్రసాదం భుజింపక వచ్చింది. ఆమె వచ్చేసరికి ఆమె ఇంటికి పోయి ప్రసాదం తీసుకొని వచ్చేసరికి అంతయు శుభమగునని ఆకాశం నుండి ఆ విధముగా వినబడిన మాటలు విని కళావతి మళ్ళా వెంటనే ఇంటికి పోయి స్వామి ప్రసాదం స్వీకరించి ఆమె తిరిగి వచ్చేసరికి సముద్రమునకు వచ్చేసరికి నావా భర్తతో కూడా పైకి తేలింది. అది చూచి చాలా అందరూ ఆనందపడ్డారు. కళావతి తండ్రిని చూసి, తండ్రి ఇక ఆలస్యం వెళ్ళేసేదు, ఇంటికి పోదాం రమ్మనగా అనెను. అప్పుడు ఆ వైశ్యుడు బంధుమిత్రాలతో కలిసి అక్కడనే సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నారు. ఆ తర్వాత ఆ వైశ్యుడు బ్రతికి ఉన్నంత కాలం పౌర్ణిమ తిథి అందును రవి సంక్రమణమందును సత్యనారాయణ స్వామి వ్రతము చేయుచు జీవితం ఉన్నంత కాలం వరకు సకల సుఖములను అనుభవిస్తూ స్వర్గలోక ప్రాప్తి చెందినారు. ఇది శ్రీ స్కందేరేవా ఖండే శ్రీ సత్యనారాయణ వ్రతకథాయాం చతుర్థోధ్యాయ సమాప్త. రమా శ్రీ వీరేంగ వెంకట సత్యనారాయణ స్వామి భగవానికి జై. 4వ కథ ముగిసే. సూతవాచ అదనత్యం ప్రవక్ష్యామి శృణద్ధం మునిసత్తమః ఆసిత్తుంగధ్వజా రాజా ప్రజాపాలన తత్పరః. 5వ కథ చెప్తున్నాడు. సూతమహాముని మరలా ఇట్లా చెప్పతొడగాను, ఓ మునింద్రులారా, మరి ఒక కథ చెప్పదను వినుడు. పూర్వమున తుంగధ్వజుడు అను రాజు ఉన్నాడు. అతడు ప్రజలను కన్నబిడవలే చూచుచు రాజపాలన చేస్తున్నాడు. ఆ తుంగధ్వజుడు ఒకనాడు అరణ్యమునకు పోయి అనేక జంతువులను సంహరించి తిరిగి వచ్చే మార్గమున ఒక మారేడు చెట్టు కింద కూర్చున్నాడు. ఆ వ్రతమును గొల్లలు బంధువులతో కూడుకున్న వారై వ్రతమును చేయుచుండుట చూచి మనోగర్వముచే అక్కడనున్న స్వామికి నమస్కారమైన చేయక వెడలిపోయినాడు. ఆ తర్వాత గొల్లలు ప్రసాదం తెచ్చి రాజు ముందర ఉంచి మరల పూజ స్థలమును పోయినారు. అందరూ భక్తితో ప్రసాదం భుజించినారు. రాజు మాత్రం ఆ ప్రసాదం భుజించక తన నగరానికి వెడలిపోయినాడు. అందులోకి స్వామివారికి సత్యనారాయణ స్వామి రాజుపై ఆగ్రహం చెంది రాజు యొక్క 9 కుమారులు చనిపోయినారు. సకల సంపదలు హరించకపోయినాయి. క్రమముగా దరిద్రము సంభవించినది. ఆ తరువాత అనేక కష్టములు సంప్రాప్తమైనాయి. ఇది అంత చూసినాడు రాజు. తనలో తానిట్లు తలపోస్తున్నాడు. ఆహా, గొల్లలు ఇచ్చినారని నీచముగా భావించి నా స్వామి ప్రసాదము భక్షింప తిరస్కరిస్తిని. అందుచే సత్యదేవునకు నాపై ఆగ్రహం కలుగుట వలన నా కిట్టి స్థితి కలిగింది అని ఆలోచన చేసుకొని వెంటనే గొల్లల చెంతకు పోయి భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ వ్రతం చేసుకొని ఆ తీర్థప్రసాదాలు తీసుకొని వచ్చినాడు. అప్పుడు రాజు మరలా ధనవంతుడై సకల కష్టములను నుండి విముక్తిని పొందినవాడై పుత్రవంతుడై బ్రతికి ఉన్నంతకాలం సుఖముగా ఉండి అంత్యమున స్వర్గలోక ప్రాప్తి చెందినాడు. ఆ మహాప్రభావమైన వ్రతము సకల అభిష్టమును పొందిన వారై అంత్యమున స్వర్గలోక ప్రాప్తి చెందురు. కావున సత్యనారాయణ వ్రతము ఆచరించిన మానవుడు సర్వ విధముల దుఃఖములను విడవబడును. కనుక సత్యనారాయణ వ్రతము చేయవలసిన అవశ్యము, ఆ వ్రత విధానము, ఆ వ్రతం యొక్క మహాత్యమును, అందువలన లభించు ఫలితములు వివరించున్నాను. కలియుగమున సత్యనారాయణ వ్రతము ప్రత్యక్ష ఫలప్రధానమైనది. కలియుగమున సత్యనారాయణ స్వామిని కొందరు సర్వేశ్వరుడనియు, కొందరు సత్యదేవుడనియు, కొందరు సత్యనారాయణుడని పిలుచుదురు. సనాతనుడైన శ్రీహరి కలియుగమున అనేక అవతారములు రూపములు పొందినవాడై భక్తులను కాపాడుచు వారి కోరికలు తీర్చుచూ వచ్చుచున్నాడు. ఆ వ్రతము చేయుటకు శక్తి లేనిచో ఎవరైనా ఆ వ్రతము చేయుచుండగా చూచినను, భక్తి శ్రద్ధలతో కథను విన్నను, సత్యదేవుని అనుగ్రహం వలన సకల కష్టములు తొలగిపోవును, సకల సంపదలు కలంగును. ఇది శ్రీ స్కందే రేవాకాండే శ్రీ సత్యనారాయణ వ్రతకథాయాం పంచమోధ్యాయ సమాప్త. రమా శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి భగవానికి జై. ధూపదీప నమస్కారం సమర్పయామి. అద నైవేద్యం మనోడు కొట్టవా 5 కథలు దీనికి కావాలి. చాలా ఉంటే ఇక్కడికి తర్వాయి పాటు భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్.
ఓం భూర్భువస్సువః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. సత్యనారాయణ స్వామిదేవతాభ్యో నమః. రంభాఫల నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం శ్రీతాభ్యో నమః. మహానైవేద్యం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. ఓం రామ రామ కృష్ణ కృష్ణ. దా బాబు పాట పాడదాం. మా భారం భూమి దేవవాణి హర, మా భారం భూమి దేవవాణి హర. ఎడబాసి గడి అయిన విడనాడకు, ఎడబాసి గడి అయిన విడనాడకు. నీ వడిలో నైడు కొమ్మి పడనీయకు, నీ వడిలో నైడు కొమ్మి పడనీయకు. తడవెందుకు కన్నడ చేయకు, నీ అడగున బడు మమ్ము విడదీయకు. రారా మంగళమందు కోరారా, మా భారం భూమి దేవవాణి హర, మా భారం భూమి దేవవాణి హర. కనులార నిన్ను చూడ మనసున్నది, కనులార మిము చూడ మనసున్నది. జీవితమేమో పరీక్షింప క్షణమైనది. కనవేమయా ఓ కరుణామయ, కనవేమయ ఓ కరుణామయ. నీ అడగున బడు మమ్ము విడదీయకు. రార మంగళమందు కోరారా, మా భారంబు నీదే భవాని హర, మా భారంబు నీదే భవాని హర. పరమేశ్వర పరమేశ విశ్వేశ్వర శ్రీ గిరిజాహర. బాసురంగ బాసురంగ బాసుర పాండురంగ శ్రమ సేవిత. పరమేశ విశ్వేశ గిరిజాహర, బాసుర పాండురంగ శ్రీ సమసేవిత. పరమేశ్వర ఓ శశిశేఖర, నీ అడగున బడు మమ్ము విడదీయకు. రారా మంగళమందు కోరారా, మా భారంబు నీదే భవాని హర, మా భారంబు నీదే భవాని హర. సలప శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ, మనసారా స్వామిని కొలచే హారతులిరమ్మ, మనసారా స్వామిని కొలచే హారతులివరమ్మ. నోచిన వారికి నోచిన వరములు, చూచిన వారికి చూచిన ఫలములు. స్వామిని పూజించే చేతులే చేతులట, ఆ స్వామిని దర్శించే కన్నులే కన్నులంట. తన కథ వింటే ఎవ్వరికైనా జన్మ తరించునంట. ఏ వేళైనా ఏ శుభమైన కొలిచే దైవం శ్రీ దైవం, కొలిచే దైవం ఈ దైవం. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ, మనసారా స్వామిని కొలిచే హారతులిరమ్మ.
ఏ వేలైనను ఏ పూజైనను కొలుచే ఈ దైవం అర్చన చేద్దామా మనసులో అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కడుదామా 10 కాలాలు పసుపు కుంకుమలిమ్మని కోరుదామా మంగళమనరమ్మ జయ మంగళమనరమ్మ కరములు జోడించి శ్రీ చందనమలరించి మంగళకరమగు సుందరమూర్తికి వందనమనరమ్మ శ్రీ సత్యనారాయణుని సేవకులారమ్మ మనసారా స్వామిని కొలచే హారతులీరమ్మ మనసారా స్వామిని కొలచే హారతులీరమ్మ మంగళంగ శ్రీ సంగ మంగళంగ శ్రీ జయ మంగళం సత్యనారాయణ మణిజనాభా సుందర మంగళం సత్యనారాయణ రసమూలాను నీరు రసము శరమూలాను తలుపుట వస్తలేదే నీదు వ్రతము అవమలరగ జదువగను స్వాదుజన వంద మర్యాద హారతులిదిగో మంగళం శ్రీ సత్యనారాయణ సూరము మొదలు కదలి ఫలమూలాను సాధుజన వంద మర్యాద హారములిదిగో మంగళం సత్యనారాయణ మణిజనాభా సుందర భరణ మంగళం సత్యనారాయణ నీకు రథము సలిపిన వారలు అవైకుంఠపురంబునకు సాధుదేన వంద మర్యాదారములిదుగో మంగళం సత్యనారాయణ మణిజనాభా సుందర వరణ మంగళం సత్యనారాయణ నీ సరి దేవతలను లోకముల చూడగా వీణా నీ సరి లోకముల చూడగా వీణా రొంపమేళ చేసేదావు నీ పాలజేరినాను సత్య మంగళం సత్యనారాయణ మణిజనాభా సుందర వరణ మంగళం సత్యనారాయణ సంగ కందనేత్రవారాధీశ కంజల్లాగామనివాస కంజనేత్రవారాధీశ కంజల్లాగ్రామనివాస రంజిల చేసే దూర మంజుల గోపాల్ దాస మంగళం సత్యనారాయణ మణిజ మంగళం సత్యనారాయణ ఇంకోటి జాయ్ మంగళం మధుసూదన మంగళం పుండరీకాక్ష మంగళం గరుడధ్వజ హృదయారవిందం భవం భవామి సైతం నమామి ఆనంద కర్పూర దివ్య మహామంగళ నీరాజన దీపం సమర్పయామి నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి